హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే సమ్మోల్లో పాల్గొన్న గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం తొలగిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం 1, 2, 3 సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 35 మంది గ్రామ వాలంటీర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లోనూ శుక్రవారం ఆయా వాలంటీర్లకు ధవళేశ్వరం గ్రామ పంచాయతీలో అందజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకే వినతి పత్రాలు అందించేందుకు వెళ్లామని, తమను విధుల నుంచి తొలగించడం దారుణమని వీధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు వీరంతా మొర్రపెట్టుకున్నారు. ఈ విషయంపై రాజమహేంద్రవరం గ్రామీణ ఎంపీడీఓ శ్రీనివాసుని న్యూస్ టుడేకు వివరణ కోరగా, సమ్మో నోటీసుపై సంతకాలు చేసిన 35 మందిని విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వీరంతా రాజమహేంద్రవరం ఆర్జీఓకి అప్పీల్ చేసుకోవచ్చని చెప్పారు. హుక్కుంపేట పంచాయతీ పరిధిలో 3 ఛార్జ్ మెమో ఇచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు కోరారు. సీతానగరం మండలంలో 7 వాలంటీర్లను తొలగిస్తూ ఆయా పంచాయతీ కార్యదర్శులకు మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అప్పటికప్పుడు వాలంటీర్లకు నోటీసులు జారీ చేసి తొలగించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పరిధిలో 15 మంది వాలంటీర్లకు ఛార్జ్ మెమో ఇచ్చినట్టు తెలుస్తుంది. వాలంటీర్లు తేదాపా, జనసేన నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారని, దీనివల్ల రానున్న ఎన్నికల్లో పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని కొంతమంది వైకాపా నాయకులు వీరిని తొలగించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.